చేపలు ఏమన్నా అడ్డాయా బాబు? నువ్వు ఊరికాయ మాకే ఇక్కడ కూరకు చేపలు లేవు. తిరిగి ఇంకా ఆయిలతో ఒట్టుకొచ్చాం. సరిపోయింది. మీ చేపలు తెచ్చినట్టు నన్ను నమ్మినట్టే. నువ్వేరే ఈ రోజు ఆటకు రాలేదు? పక్కూరు కంపెనీలో డైలీ లేబర్ కింద 500 ఇస్తుంటే జాయిన్ అయిపోయినరా. ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చి కెమికల్ వల్ల సముద్రం పాడైపోతుందని మనోధారణ చేస్తుంటే నువ్వు ఆ ఫ్యాక్టరీకి వెళ్తానంటే వింటరా? ఇలా ఎంతకాలం రా పాతకాలం ఉండిపోతాం. వేటకు వెళ్తే చేపలు పడవచ్చు పడకపోవచ్చు. దేశం ఎదుగుతుందిరా, కంపెనీలు రావాలి, ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు జరగాలి. ఇలా కంపెనీలు మూసిలో కూర్చుంటే బాగోదురా. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ ఎంత ఎదిగినా సరే కడుపుకి అన్నమే తింటాం, కెమికల్స్ తినం. ఇతర రాష్ట్రాల్లో పర్మిషన్ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలని తీసుకొచ్చి మన తీర ప్రాంతంలో పెట్టి సముద్రంలోకి కెమికల్స్ వదలడం వల్ల మొత్తం కలుషితం అయిపోయింది. ఇప్పుడు సముద్రంలో చేప పిల్ల కాదు కదా, నత్త గుల్ల కూడా లేకుండా పోయింది. ప్రభుత్వం ఎంతో బాగా ఆలోచించి ఏప్రిల్ మే 2 నెలల సముద్రంలో వేటకెళ్లపోతే మత్స్య సంపద ఎంతో పెరుగు అని చెప్పి మత్స్యకారులు ఆపేశారు. మరి ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీలు సముద్రంలో కెమికల్స్ వదలడం వల్ల మత్స్య సంపద మొత్తం అంతరించిపోతుందని వాళ్ళకి తెలియదా? వర్షాల కారణంగా పంటలు మునిగిపోయినా, రైతులకు సరైన దిగుబడి రాకపోయినా వెంటనే ప్రభుత్వం సంధి వాళ్ళని ఏదో విధంగా వెంటనే ఆదుకుంటుంది. అదే మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్లి తుఫాన్లో చిక్కుకో చనిపోయినా, మరే విధమైన సమస్యలు వచ్చినా సరే ఎవరు పట్టించుకోరు. ఇప్పటికైనా మనం మారాలరా. మనకు అన్నం పెట్టి మన గంగమ్మ తల్లిని మనమే కాపాడుకోవాలి.